ఏముందండి ఈ మటన్ బోన్ కుర్మా టేస్ట్ రైస్తో అయితే అదిరిపోయిందనుకోండి. హలో అండి, నమస్తే. నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మధురమైన భోజనం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మటన్ బోన్ కుర్మా. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, అలాగే కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, 3 పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, దాచిన చెక్క, లవంగీలు, ఇలాచి వీటన్నిటిని మిక్సీ పట్టుకొని ఇలా పెట్టుకోవాలి. తర్వాత ఒక టొమాటోని తీసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. గ్రేవీ కోసం జీడిపప్పు, ఇలాచి, దాచిన చెక్క, 3-4 లవంగీలు, 1 స్పూన్ గసగసాలు వీటిని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుర్మా చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయండి. ఈ కుర్మాకి వెడల్పాటి కళాయి అయితే బాగుంటుందండి. నేను ఇది తీసుకొని ఇందులో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఉల్లి మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని సిమ్లీలో వేయించుకోవాలి. ఏంటండి ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుందా? ఏం పర్వాలేదు, నాన్ వెజెస్ అంటే ఆ మాత్రం ఆయిల్ లేకపోతే అవ్వదు కదా. మీరు ఇప్పటివరకు లైక్ చేయలేదా? అయితే లైక్ చేయండి. మాటల్లోనే మన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయింది. ఇందులో టమాటా ప్యూర్ కూడా వేసి దీన్ని సిమ్లీలోనే వేయించుకోవాలి. టమాటా పేస్ట్ వేసిన తర్వాత అది పూర్తిగా స్మెల్ పోయినంత వరకు సిమ్లీలోనే వేగాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మన మసాలాలన్నీ చక్కగా వేగాయి కదా, మరి ఏమాత్రం లేట్ లేకుండా మనం కడిగి పెట్టి ఉంచుకున్న మటన్ బోన్స్ని ఇందులో యాడ్ చేసుకుందాం. నేను వీటిని పసుపుతో 2-3 సార్లు కడిగి వేసుకున్నానండి. వేగిన ఉల్లి మసాలా ఈ బోన్స్కి పట్టేటట్టు అడుగు నుంచి పైకి కలుపుకొని 2-3 నిమిషాల పాటు మూత పెడితే దాని యొక్క ఫ్లేవర్ దీనికి పడుతుంది. ఇప్పుడు మరొకసారి దీన్ని కలుపుకొని కాస్త వేగిన తర్వాత పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. కారం కూడా యాడ్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. ఫస్ట్ ఈ రెండిటితో వేయించుకుంటే మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది, నీసు స్మెల్ పోతుందండి. అందుకోసమే ఫస్ట్ ఇలా చేయాలి. చూడండి, కావాలంటే ఆయిల్ పైకి తేలినంత వరకు చక్కగా వేగింది కదా. ఇప్పుడు దీన్ని మరొకసారి కలుపుకొని మనకు కావాల్సిన స్పైస్ ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా వీటన్నిటిని వేసి సిమ్లీలోనే కలుపుకోవాలి. మీరు అలా స్టీల్ కళాయిలోనే కలుపుతున్నట్టయితే సిమ్లీలోనే కలుపుకోండి, లేకపోతే అడుగు పట్టేసి మనకి మసాలా అనేది చాలా చేదుగా ఉంటుంది. మన బోన్స్ చాలా చక్కగా వేగాయి, ఆయిల్ పైకి తేలింది కదా. ఇందులో వాటర్ వేసి సిమ్లీలో ఉడికించుకోవాలి. ప్రజెంట్ గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. 6-7 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ కళాయిలో వేసి చివరిగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మరి ఈ కుర్మాకి అసలైన ఇంగ్రీడియంట్ ఇక్కడే ఉంది. ఇది వేసుకోవడం వల్లే మనకి కుర్మా చాలా థిక్గా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు సిమ్లీలోనే మూత పెట్టి ఉడికించుకుంటే చక్కగా గ్రేవీ అనేది దగ్గరగా వస్తుంది. మన కుర్మా అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని మీద కాస్త కొత్తిమీర జల్లుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మటన్ బోన్ కుర్మా రెడీ అయిపోతుంది. దీన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మన చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. నేను రైస్ కాంబినేషన్గా దీన్ని చూస్ చేసుకున్నాను. దీంతో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనుకోండి. ఎక్సలెంట్గా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.